ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ 169 కన్వెన్షన్ అనమాట. ఈ కన్వెన్షన్ మెయిన్ థీమ్ ఏంటంటే ఇండిజీనియస్ కమ్యూనిటీస్ యొక్క రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి. టు ప్రొటెక్ట్ వాట్? ఇండిజీనియస్ కమ్యూనిటీస్ రైట్స్. సో దీనికి ఇండియా రాటిఫై చేసిందే చేయలేదా? as I have told you, India has not ratified. రీజన్ ఏంటి? వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే ఇండిజినియస్ కమ్యూనిటీస్. సో ఇండియాలో ఇండిజినియస్ అంటే ఎవరు? హూ ఆర్ రిసైడింగ్. ఇప్పుడు ఇన్ని ఇన్వేషన్స్ జరిగాయి కదా, ఎవరిని ఫిక్స్ చేయలేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మెలనీషియా. మెలనీషియా ఐడియా ఉందా మీకు? మెలనీషియా, పాలినీషియా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రోబియాండర్. సో ట్రోబియాండర్ ఐలాండ్స్ తీసుకుందాం. ఆ ట్రోబియాండర్ ఐలాండ్స్లో మెలనీషియన్ పీపుల్ నుంచి ఉన్నారు కదా, అంటే వాళ్ళ ఇన్హాబిటెంట్స్ ఒరిజినల్ నుంచి వాళ్ళే కదా. కొన్ని సంవత్సరాలు పోయినా ఎక్కడ పోయినా సరే వాళ్ళే ఉన్నారు కదా. అంటే కొత్త ఇన్వేషన్స్ ఏం జరగలేదు కదా. బ్రిటిష్ వచ్చినప్పుడే వాళ్ళ కాంటాక్ట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ తీసుకుందాం. న్యూజిలాండ్ కూడా తీసుకుందాం. న్యూజిలాండ్ ఎందుకు తీసుకుందాం అంటే రీజన్, న్యూజిలాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ లాస్ట్ ఇయర్ ఒక ట్రైబల్ ఉమెన్ హూ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద న్యూజిలాండ్, హాకా డాన్స్ గుర్తుందా? పార్లమెంట్లో అనమాట. షీ ఈజ్ అన్ ఇండిజినియస్ కమ్యూనిటీ, మౌరీ పీపుల్ అనమాట, మౌరీస్ అనమాట. సో షీ ఈజ్ వాట్? ఇండిజినియస్. అది ఎందుకు ఇండిజినియస్? వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఎవరి వల్ల ఫస్ట్ ఇన్వేషన్ ఎవరితో జరిగింది? కొలోనలిస్ట్ అనమాట. సో ఎప్పుడైతే కొలోనలిస్ట్ వచ్చారో అప్పుడు ఫస్ట్ ఇన్వేషన్ జరిగింది. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నట్టేగా. కానీ ఇండియన్ పర్స్పెక్టివ్ అది కాదు కదా. ఇండియన్ పర్స్పెక్టివ్ అడ్మిక్స్చర్స్ జరుగుతూనే ఉన్నాయి అనమాట. కీప్ ఆన్ ఇన్వేషన్ ఇండియా జరుగుతుంది, అడ్మిక్స్చర్స్ జరుగుతుంది అనమాట. దట్ ఇస్ ద రీజన్ బై మెయిన్ నిన్న చెప్పింది సెల్ఫ్ డిక్లరేషన్. అంటే ఇండిజినియస్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ రైట్ టు డూ వాట్? సెల్ఫ్ డిక్లరేషన్. అది ఐఎల్ఓ ప్రకారం అనమాట. ఇఫ్ ఇండియా రాటిఫైడ్ దట్ కన్వెన్షన్, అల్టిమేట్లీ ఏమవుద్ది? ప్రతి ఒక్క ట్రైబ్ సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటారు ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు నాగాల్యాండ్, గ్రేటర్ నాగాలిం అవ్వచ్చు, బోడో ల్యాండ్ అవ్వచ్చు, గోర్ఖా ల్యాండ్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రా ల్యాండ్ అవ్వచ్చు, తోడా ల్యాండ్ అవ్వచ్చు. ఇన్ని అవ్వచ్చా? ఇన్ని అవ్వటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయగలవా? దట్ ఈస్ ఇంపాసిబుల్, రైట్? దట్ ఈస్ ద రీజన్ వై ఇండియా ఇస్ నాట్ రాటిఫైయింగ్ దిస్ ILO 169 కన్వెన్షన్.